తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు బలంగా వీస్తున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉక్కపోతను భరించలేక జనం కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. వడదెబ్బతో ఇప్పటికే చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రజలంతా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భిన్నమైన వాతావరణం నెలకొంది. జిల్లాలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. నిర్మల్, కొమరం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యధికంగా 46.5 డిగ్రీలకు పైనే టెంపరేచర్ నమోదైంది. ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు అకాల వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ 46.5, మంచిర్యాల జిల్లా భీమారం 46.4, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ 46.2, కొమరం భీం జిల్లా దహేగాం, కౌటాల 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 3 రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి, ఠారెత్తిస్తున్నాయి. ఈ సీజన్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోత భరించలేక కూలర్లను, ఏసీలను ఆశ్రయిస్తున్నారు జనాలు. చెట్ల కింద కూర్చున్న వడగాలుల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో మధ్యాహ్నం నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా. అయితే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అయితే ఎండ వేడిమి కూడా చాలా ఎక్కువగా ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు అధికారులు. అలాగే ఎండ సమయంలో బయటికి రావద్దు అంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలి అంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. రెడ్ అలర్ట్ జారీ చేశారు కొన్ని జిల్లాలకు. అయితే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో మధ్యాహ్న సమయంలో రోడ్లు ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్న నేపథ్యంలో ప్రజలు ఏసీలను, కూలర్లను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది వడగాలులకు, ఎండ దెబ్బకు అస్వస్థతకు గురై కూడా ఉన్నారు. అయితే జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా చెబుతున్నారు. అయితే వాతావరణ శాఖ ఇలాగే 2-3 రోజులు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరిస్తోంది. ఎండల తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సీజన్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. దీంతో ప్రజలు ఏసీలను, కూలర్లను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇక కరీంనగర్ లో కూడా ఎండలు మండిపోతూ ఉన్నాయి. కరీంనగర్ కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, ఎండలు మండిపోతున్నాయి. జనాలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యధికంగా 46 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఇటు ఎండ వేడిమికి తోడు ఇటు వడగాలులు కూడా వీస్తుండటంతో జనాలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి రావాలంటే బెంబేలెత్తున్న పరిస్థితి. మధ్యాహ్నం వేళ అయిందంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇళ్ల నుంచి జనాలు రోడ్లపైకి రావాలంటే ఆ వేడిమికి భయపడి బయటికి రావడం లేదు. చాలామంది కూడా డీహైడ్రేషన్ బారిన పడిపోతున్నారు. వడదెబ్బ బారిన పడి ఇటు వ్యవసాయ కూలీలు మృతి చెందున్న ఘటనలు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇటు కరీంనగర్లో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో రానున్న మరొక 2 రోజుల్లో ఇంకా కూడా ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. చొప్పదండి మండలం వెదురుగట్టలో 46.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఇటు పెద్దపల్లి జిల్లాలో 46.4, జగిత్యాల జిల్లా రాయకల్లో 46.3, రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రావుపేటలో, మర్తనపేటలో దాదాపు 46.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు ఉమ్మడి జిల్లాలో 19 ప్రాంతాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు, పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా రాత్రి కూడా ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దాదాపు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ చేరుకుంది. దీంతో రాత్రి కూడా ఉక్కపోత తీవ్రత ఎక్కువ ఉంటుంది. దాదాపు ఉమ్మడి జిల్లాలో 46 మండలాల్లో వడగాళ్లు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడం జరుగుతుంది. ఇటు మైనింగ్ ఏరియా అయినటువంటి పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇటు మరొక 2 డిగ్రీల అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. బయట ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇటు ఓపెన్ కాస్ట్లో ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవడంతో కార్మికులంతా కూడా విధులకు హాజరు కావాలంటే చాలా భయపడుతున్న పరిస్థితి. మధ్యాహ్నం వేళలో షిఫ్ట్ వేళలు మార్చాలని చెప్పి కార్మికులు కోరుతున్నారు. ఇటు హాజరు శాతం కూడా తగ్గినట్టుగా తెలిసింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇంకా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కార్మికులు ఇటు ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. 46 అంటే దాదాపు ఓపెన్ కాస్ట్ గనుల్లో చూసినట్లయితే 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎండవేడి నుండి ఉపశమనం పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నప్పటికీ
ఎండ వేడి తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఇటు ఎండ వేడితో పాటు భూమి నుంచి కూడా హీట్ వస్తుండడంతో ఇటు జనాలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఉపశమనం పొందేందుకు కూలర్లు కావచ్చు, ఏసీలు కావచ్చు వాడుతున్నప్పటికీ ఎండ తీవ్రత కారణంగా అవి కూడా సరిగా పనిచేయలేని పరిస్థితి నెలకొంది. వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కూడా ఎండకు వచ్చారంటే డీహైడ్రేషన్ బారిన పడాల్సిన పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం వేళల్లో బస్సులో కూడా ఎవరు కూడా జర్నీలు చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎండ తీవ్రత కారణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సబ్ స్టేషన్లు కూడా ఓవర్ హీట్ కారణంగా అక్కడ పనిచేసేటువంటి ఆర్టిజన్ కావచ్చు, రైల్మెన్ కార్మికులు కావచ్చు, వీరంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ఇటు వ్యవసాయ కూలీలు కావచ్చు, ఇటు వివిధ మైనింగ్లో పనిచేసే కార్మికులు కావచ్చు, ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం కారణంగా మధ్యాహ్న వేళ బయటకు వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న వేళ వాళ్ళు విధులను చేయకుండా సాయంత్రం వేళ వాతావరణం కొంత చల్లబడిన తర్వాత విధులు నిర్వహించే విధంగా సమయాన్ని మార్చుకున్నారు. చాలా చోట్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 6:30 గంటలకే ఎండ తీవ్రత మొదలవుతుంది. మధ్యాహ్నం అయిందంటే ఇంకా కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో వడగాలుతో కూడినటువంటి వాతావరణం ఉంటుందని చెప్పి ఇటు అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పట్టపగలు బయటికి రావద్దని చెప్పి అధికారులు సూచన చేస్తున్నారు. అత్యవసరమైతే తప్పించి బయటకు రావద్దని చెప్పి చెప్తున్నప్పటికీ కొంతమంది మాత్రం అత్యవసర పని ఉన్నవారు వచ్చి ఈ ఎండ బారిన పడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే వడదెబ్బ బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది. చాలామంది ఎండకు వచ్చి కొంత అనారోగ్యానికి గురయ్యే వారి సంఖ్య కూడా, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. మొత్తానికైతే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఈ బాణుడి బగబగలతో జనాలంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. ఉక్కపోత తీవ్రత ఎక్కువ ఉంటుంది. మధ్యాహ్నం వడగాళ్ళ తీవ్రత రోజుకు ఎక్కువ కనిపిస్తుంది. వడగాళ్ళ కారణంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది జనాలు బయటికి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం అయితే 46 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 2-3 రోజుల్లో ఇంకా కూడా ఈ ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగితే మాత్రం జనాలు ఇంకా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొంటుంది. సుమిత్ర. అలాగే సతీష్, కరీంనగర్ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని మీరు చెబుతున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ విద్యుత్ ఉత్పత్తి పైన కూడా పడిందని మీరు చెప్తున్నారు. మరి విద్యుత్ సరఫరాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం వాటర్ సప్లై పైన కూడా ఈ ఎఫెక్ట్ పడుతోందా? చాలా వరకు కూడా ఎండ వేడిమి పెరుగుతూ భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. చాలా చోట్ల బావుల్లో నీరు దాదాపు అడుగంటిపోయిన పరిస్థితి. ఇటు డ్యాముల్లో కావచ్చు, చెరువులో కావచ్చు, నీరంతా కూడా అడుగంటిపోతున్నది. రోజుకు నీటి నిల్వ శాతం తగ్గుతుంది. కరీంనగర్లో ఉన్నటువంటి లోయర్ మానేర్ కావచ్చు, మిడ్ మానేర్ కావచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి నీటి నిల్వలు తగ్గిపోతున్న పరిస్థితి. ఇటు ఏదైతే భూమి నుంచి వచ్చేటువంటి బావుల ద్వారా వచ్చేటువంటి నీరంతా కూడా ఇంకిపోవడంతో జనాలు కొంత నీటి ఎద్దడి సమస్య కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు చాలా చోట్ల కూడా ఎండ తీవ్రత పెరుగుతున్న కారణంగా చాలా చోట్ల కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొంది. మధ్యాహ్న వేళల్లో రైతులు ఎవరు కూడా పొలాల వైపు వెళ్ళడం లేదు. మొత్తానికైతే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.